హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో పల్లెటూరు హోటల్లో ప్రిపేర్ చేసే అట్లని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఈ అట్లయితే చాలా చాలా రుచిగా ఉంటాయి. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. సో ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఈ అట్లని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఫస్ట్ మనం ఈ అట్ల పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక గిన్నెని తీసుకొని ఇందులోకి 4 కప్పుల రేషన్ బియ్యాన్ని వేసుకోండి. రేషన్ బియ్యాన్ని కానీ లేదంటే దోసల బియ్యాన్ని కానీ ఏవైనా సరే కొంచెం లావుగా ఉండే బియ్యాన్ని వేసుకోవాలి. తర్వాత ఇందులోకి అదే కప్పుతోటి 1 కప్పు మినపగుళ్ళని వేసుకోండి. మీరు ఇక్కడ నేను చూపించబోయే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కొలుచుకోవడానికి ఒక గిన్నెని కానీ గ్లాసుని కానీ సెట్ చేసుకోండి. అప్పుడే మీకు ఈ అట్ల పిండి పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది. తర్వాత ఇందులోకి అదే కప్పుతోటి 1/2 కప్పు లావుగా ఉండే అటుకుల్ని వేసుకోండి. తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పుని, అలాగే 1 టేబుల్ స్పూన్ మెంతులు ఇవన్నీ వేసుకొని వీటిని శుభ్రంగా 2-3 సార్లు కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి మళ్ళీ తిరిగి నీళ్ళని పోసుకొని వీటిని ఖచ్చితంగా ఒక 5-6 గంటల సేపు నానబెట్టుకోవాలి. సో నేను ఇక్కడ 5 గంటల సేపు నానబెట్టిన తర్వాత మీకు చూపిస్తున్నాను, చూసారా? బియ్యం పప్పులు చక్కగా నానిపోయాయి. ఇప్పుడు వీటిని మిక్సీ జార్కి సరిపడా వేసుకొని తగినన్ని నీళ్ళను పోసుకుంటూ ఈ పిండిని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ అట్ల పిండిని ఒక పెద్ద గిన్నెలోకి వేసుకోండి. ఇదే విధంగా మిగిలిన బియ్యం పప్పును కూడా గ్రైండ్ చేసేసుకొని ఇదే పిండిలోకి వేసుకొని ఈ పిండిని ఖచ్చితంగా మీ చేత్తోనే ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకోండి. ఇలా కలుపుకోవడం వల్ల పిండి చక్కగా ఫర్మెంట్ అవుతుంది. పిండి ఫర్మెంట్ అయితేనే మనకి అట్లు రుచిగా వస్తాయి అన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఈ పిండిని ఖచ్చితంగా రూమ్ టెంపరేచర్లోనే ఒక 8 గంటల సేపు ఫర్మెంట్ చేసుకోవాలి. మీరు ముందు రోజు నైటే ఈ పిండిని గ్రైండ్ చేసుకున్నారనుకోండి, నెక్స్ట్ డే ఉదయానికి చక్కగా ఈ అట్ల పిండి రెడీ అయిపోతుంది. చూసారా, నేను కూడా ముందు రోజు నైట్ గ్రైండ్ చేసేసుకున్నాను. ఉదయానికి అలా పిండి చూసారా ఎంత చక్కగా పొంగిందో. ఇలా పొంగితేనే అట్లు చాలా రుచిగా వస్తాయి. ఇలా పొంగిన పిండిని గరిటతో ఒకసారి నెమ్మదిగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నుంచి మీకు కావాల్సినంత పిండిని వేరొక గిన్నెలోకి తీసుకోండి. మిగిలిన పిండిని ఫ్రిడ్జ్లో పెట్టేశారనుకోండి, 3-4 రోజుల పాటు చక్కగా యూస్ చేసుకోవచ్చు. అయితే ఉప్పు కలిపిన పిండిని మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టుకోవద్దు. కావాల్సినప్పుడు కొద్దిగా పిండిని తీసుకొని ఉప్పును కలుపుకోవాలన్నమాట. పిండి కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే పిండి తొందరగా పులిసిపోతుంది అనమాట. సో ఇలా కావాల్సినంత పిండిని తీసుకొని ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును వేసుకోండి. అలాగే అవసరమైతే కొద్దిగా నీళ్ళని వేసుకొని పిండి నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ కన్సిస్టెన్సీలో రెడీ చేసుకోవాలి. సో మనకి అట్లు వేసుకోవడానికి పిండి రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు దోసల పెనాన్ని హై ఫ్లేమ్లో బాగా వేడి చేసుకోండి. పెనం వేడైన తర్వాత కొద్దిగా నీళ్ళని చిలకరించుకొని ఇలా పెనాన్ని క్లీన్ చేసుకొని కొంచెం నూనెను వేసుకొని, ఇది ఐరన్ పెనం కాబట్టి నేను ఈ విధంగా ఉల్లిపాయని రుద్దుకుంటున్నాను. మీరు ఒకవేళ నాన్ స్టిక్ పెనం మీద ప్రిపేర్ చేసుకుంటుంటే ఈ ప్రాసెస్ అవసరం లేదు. ఇలా ఉల్లిపాయతో పెనాన్ని రుద్దిన తర్వాత ఇప్పుడు దీని మీద మనం ప్రిపేర్ చేసిన పిండితోటి ఈ విధంగా మీడియం సైజులో అట్లను వేసుకోండి. అట్లు వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లోనే ఈ అట్టు పైన పిండి తడంతా కూడా ఆరిపోయిన తర్వాత ఇప్పుడు దీని మీద కొద్దిగా వెల్లుల్లి కారాన్ని వేసుకోండి. మా పల్లెటూరులో అయితే ఈ విధంగా అట్ల మీద వెల్లుల్లి కారాన్ని వేస్తారు. చాలా చాలా రుచిగా ఉంటుంది. మీలో ఎవరికైనా ఈ వెల్లుల్లి కారం రెసిపీ కావాలి అంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. దీని మీద కొద్దిగా నూనెను కూడా వేసేసుకొని ఈ అట్టు ఒకవైపు చక్కగా కాలిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకొని రెండో వైపు కూడా ఈ అట్టును కాల్చుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. ఇదే విధంగా మీకు ఎన్ని అట్లు కావాలంటే అన్ని అట్లని ప్రిపేర్ చేసుకోండి. చూసారా, అట్లన్నీ కూడా ఇలా వేసుకొని పల్లీ చట్నీతో అలాగే ధనియాల కారంతో సర్వ్ చేసుకుంటున్నాను నేను. చాలా చాలా రుచిగా ఉన్నాయి. తప్పకుండా మీరు కూడా ఈ అట్ల రెసిపీని ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అలాగే మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం వెంటనే మన పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ.